అప్పట్లో వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి. ఆడియోలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని. సంజన సుకన్యకి సంబంధించి వీడియోలు కూడా ఏమైనా ఉన్నాయా? ఉంటే ఉండొచ్చులే కదా. కానీ నీకున్న దరిద్రం ఏంటంటే అన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ డిబేట్లో కూర్చున్నా సరే, ఏ చర్చా సమావేశంలో కూర్చున్నా, మీడియా ప్రతినిధులు వచ్చినా సరే, ఖచ్చితంగా సంజన సుకన్య గురించి అడగకుండా ఉంటారన్న. నీ దరిద్రం అనుకోలేదు కదా. దెబ్బకి ముఖం పేలేస్తాడు, దెబ్బకి ముఖం వాడిపోతాయి. సమాధానం చెప్పి ఇది ఉండదు మన దగ్గర. ఇంకా అడ్డగోలుగా వాదిచ్చేస్తాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి, ఈయన చెప్పే సమాధానం ఒకటి. ఆడియోలు బయటకు వచ్చిన సంగతి ఏంటి, వీడియో బయటకు వచ్చినాయి అంటే సరే, ఆడియోలు వీడియోలు అంటారులే. ఆ వీడియోలు చూసారా మీరు? నేను పంపిస్తావు వాళ్ళకి, పంపించు, లేకపోతే ఉంటే వాళ్ళకి ఏమంటారమ్మా మొన్న. కానీ పాపం నిన్ను ఆడుకున్నంతగా ఎవరిని ఆడుకోరన్న ఆ వయసులో కూడా. నీకున్న మైనస్ అది ఒకటే, నోటు దూల కదా. సగం వచ్చేది అక్కడే. నిజంగా ఇంకొకటి అయితే కనుక సిగ్గు సార్ ఉన్నవాడు ఎవడైనా కానీ మీడియా డిబేట్లో కూర్చోడు. మన పైన ఒక నింద ఉంది, ఒక అపనింద ఉంది మన పైన. మనం చేసే చిల్లరాసాలకి దొరికేసాం కాబట్టి వెళ్తే బాగోదు, ఉన్న పరువు కూడా పోద్దా అని ఆలోచిస్తాడన్న. కానీ సిగ్గు సార్ లేకుండా బలి వెళ్ళిపోతామన్నా. వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద మనిషిలా కూర్చుంటాం అక్కడికి వెళ్ళి. అదే ఆశ్చర్యం. మనం ఎంత పెద్ద మనిషిలాగా వెళ్ళి కూర్చున్నా కానీ అడిగేవాడు ఫస్ట్ నీ బ్రోకర్ పనుల గురించి అడుగుతాడు. నువ్వు చేసిన లేఖ పనులు ఉన్నాయి కదా, వాటి గురించి అడుగుతాడు. ఎప్పుడు పోమాక, ఎందుకు 10 మందిలో ఉన్న పరువు పోగొట్టుకోవాలి చెప్పు. మనకి ఆల్రెడీ సగం బరువు ఆనంద తీసాడు సంజన సుకన్య అని చెప్పేసి, ఇంకో సగం నువ్వు తీసేసుకున్నావు. ఇంకో కొద్దో గొప్ప ఉంది మంత్రివి కాబట్టి. ఆ ఉన్నది కూడా మొత్తం పోగొట్టేసుకో మాకు.